రామగుండ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలోని 111వ బూత్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 125వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించడం జరిగింది. కార్యక్రమానికి రామగుండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోని ప్రతి పౌరునికి ప్రేరణనిచ్చే వేదిక అన్నారు. దేశ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం. ప్రతి నెలలో 4వ ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి వారి యొక్క మనసులోని భావాలని పంచుకునేటువంటి క్రమంలో వారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి నెలలో చివరి ఆదివారం రోజు ప్రజలను ఉద్దేశించి వారి భావాలను పంచుకోవడం నిజంగా కూడా హర్షించాల్సినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనగర్ మండలం 111వ బూత్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కోడూరు రమేష్ గారు, రాజ్ కుమార్ చారి గారు, ఈ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు, మహిళా సోదరుమణులందరితో ఈరోజు మన్ కీ బాత్ని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నాము. వారు ఇచ్చినటువంటి సందేశంలో అనేక ఈ దేశ ప్రగతితో పాటుగా ఈ దేశంలో తయారు చేసేటువంటి స్వదేశీ వస్తువులని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని వారు చెప్పడం జరిగింది. ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ దేశంలో తయారయ్యేటువంటి వస్తువులని మనం వాడడం ద్వారా ఈ దేశ ప్రగతికి మనం తోడ్పాటును అందించినట్టు అవుతుందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దేశ ప్రగతిని పెంచేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాబట్టి మీరు వారితో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారో ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఈరోజు స్వదేశీ వస్తువుల వాడకం మీద వారు తెలియపరచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారని, రేపటి దేశ భవిష్యత్తు లోపల మీరంతా కూడా మరి వారితో కలిసి అందరం కూడా నడుద్దామని చెప్పి సందర్భంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని బూతులలో కూడా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఈ మన్ కీ బాత్ని వీక్షించడం అనేది నిజంగా కూడా గొప్పదిగా, సంతోషకరంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితోటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవాలని, ముఖ్యంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సమస్యలపైన నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా దృఢంగా ఉండి పోరాటంలో ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు మేరుగు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.